హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఒకటే రోజు 2 వార్తలు రాశారు. ఆ వార్తలు టీడీపీ పార్టీకి కోపం తెప్పించాయి. ఒకటి, తను ప్రతి వారం రాసేటువంటి కొత్త పలుకులు. ఈ కొత్త పలుకులో చంద్రబాబు నాయుడు గారికి ముప్పే 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఒక గుబులు మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం కష్టమనే విధంగా ఆయన కొత్త పలుకులు రాశారు. అది టీడీపీ పార్టీ నాయకులకు కోపం తెప్పించింది. మరొక అంశం ఏంటంటే, ఏదైతే ఏపీ డార్లింగ్ మంత్రి హైదరాబాద్లో మంత్రాంగం అని చెప్పి మరొక వార్త రాశారు. దీనికి సంబంధించి కూడా టీడీపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. సో వేమూరి రాధాకృష్ణ గారు, ఇక మీ పని అయిపోయింది. మీరు రాసేటువంటి వార్తలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. గతంలోనే టీడీపీ పార్టీని కానీ టీడీపీ పార్టీ కార్యకర్తలను కానీ సంకనాకిచ్చారు. ఇక మీరు ఈ సూక్తులు ఈ నీతులు చెప్పడం ఆపేస్తే బెటరు. మీ బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు మా దగ్గర నడవవు. చంద్రబాబు గారు ఇంకా మీ మాట వింటారనుకోవడం మీ పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోరు. మీరు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా, ఎంత అవినీతి లేకపోయినా ఉందని మీరు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు ఫైర్ అవుతూ ఉన్నారు. మరి వీళ్ళు టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఏదైతే హైదరాబాద్లో ఏపీ డార్లింగ్ మంత్రి మంత్రాంగం అనేటువంటి అంశానికి సంబంధించి నిజం లేదా అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అనేక నిజాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి రాసింది నిజమే. అయితే ఆ మంత్రి ఎవరన్నా దానికి సంబంధించి వాళ్ళు రాయలేదు. దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. అన్ని అంశాలు ప్రస్తావించారు కానీ ఆ మంత్రి పేరు ఎందుకు రాయలేదు, ఆ దమ్ము ధైర్యం ఎందుకు చేయలేదని కూడా మనం ఒక వీడియో చేశాం. ఆ మంత్రి ఎవరంటే ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. మరి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్లో శంకరపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉందంట ఆయనకు. అదేవిధంగా జనవాడ అనే ప్రాంతంలో కూడా ఒక స్థలానికి సంబంధించిన ఒక వివాదం ఉందంట. ఈ వివాదానికి సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులతో వాళ్ళతో పంచాయతీ నడుస్తూ ఉంటే, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నచ్చలేదు. ఇదే కాకుండా వేరే దాంట్లో కూడా సెటిల్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఏపీ మంత్రి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, ఇక్కడ సెటిల్మెంట్ చేయడం ఏంటి, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. సో మరి దీనికి సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు ఏమంటారంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి అనగాని సత్యప్రసాద్ ఈ రకంగా సెటిల్మెంట్ చేస్తున్న విషయం చంద్రబాబు నాయుడు తెలియదు కాబట్టి ఆయనకు సంబంధం లేదు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలియదు కాబట్టి మంత్రి పదవి ఇచ్చారని చెప్తా ఉన్నారు. సరే, మంత్రి పదవి ఇచ్చేటప్పుడు తెలియదు, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? పైగా వీళ్ళు ఏ రకంగా కవర్ చేస్తూ ఉన్నారంటే, మంత్రి అయినంత మాత్రాన వ్యాపారాలు చేసుకోకూడదా, పక్క రాష్ట్రానికి వెళ్ళకూడదా, పక్క రాష్ట్రంలో రూల్ బుక్ చేసుకోకూడదా అని వీళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు చేసుకోవద్దని ఎవరు చెప్పారు? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, దేశం మొత్తం కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఆ వ్యాపారం చేసుకునే పద్ధతి నిజాయితీగా ఉండాలి కదా. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టిస్తున్నారంటే సెటిల్మెంట్ చేస్తున్నట్టే కదా లెక్క. మరి అదే కాకుండా రెవెన్యూ శాఖ అంటే ఎంత కీలకమైనటువంటి శాఖ అది. మరి అలాంటి రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఏ రకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి కదా. మళ్ళీ అలాంటి వ్యక్తి వాటికి సంబంధించి వందల ఫైల్స్ వస్తుంటాయి. అలాంటి వాటికి సంబంధించి సంతకాలు పెట్టేటువంటి కార్యక్రమం, సెటిల్మెంట్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని ఇక్కడ సంతకాలు పెట్టి ఇక్కడ సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ ఈయనే కాకుండా ఈయన కింద కొంతమంది అధికారులు పనులు చేస్తూ ఉన్నారు వేరే ఆ శాఖలకు సంబంధించి కూడా. మరి దీనికి సంబంధించి కూడా ఆయనకు తెలియదంటారు. మరి తన కింద అధికారులు ఏం చేస్తున్నారు ఆ మంత్రికి తెలియదంటే ఆ మంత్రి ఫెయిల్యూర్ అయినట్టే కదా. మరి ఆ మంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రికి తెలియదంటే ఆ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఓవరాల్గా వీళ్ళంతా ఫెయిల్యూర్ అయినట్టే కదా. మరి అనేక శాఖలు అవినీతి పేరుకుపోయిందని చెప్పి, వ్యవసాయ శాఖలు కూడా అవినీతి సేద్యం జరుగుతూ ఉందని చెప్పి, ఇతర శాఖల్లో కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పి పదే వీళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు చెప్తా ఉన్నాయి కదా. దీని అంతటి కూడా వీళ్ళు కవర్ చేస్తారు. వీళ్ళకి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, చంద్రబాబు గారు నిప్పే కష్టపడతా ఉన్నారని చెప్పి కవర్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా ఇప్పుడు ఈ మంత్రికి సంబంధించి కూడా టీడీపీ పార్టీ నాయకులు అదే రకంగా కవర్ చేస్తూ ఉన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి స్వభావం గల వ్యక్తి, మంచి సౌమ్యుడు, ఎవరు ఫోన్ చేసినా డార్లింగ్ అంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద డెప్త్గా వెళ్ళి ఎట్లా వార్తలు రాస్తావు నువ్వు అంటే, మరి గతంలో డెప్త్గా వెళ్ళి వార్తలు రాయలేదా? వేరే వాళ్ళ జీవితాల గురించి, ఇంట్లో బెడ్రూమ్ల గురించి, మంచం కింద ఏం చేస్తారు, మంచం పైన ఏం చేస్తారు, అసలు ఆ దగ్గరుండి చూసినట్టుగా వార్తలు రాయలేదా? మరి అప్పుడెందుకని మీరు చెప్పలేదు, అప్పుడెందుకని మీరు ఖండించలేదు? అప్పుడు రాసినప్పుడు ఆహా ఓహో దేవుడని పొగిడారు అప్పుడు. మరి ఇప్పుడు మీ మంత్రి గురించి రాసేసరికి ఇప్పుడు దయ్యమైపోయాడు అప్పుడు. మరి అప్పుడు కూడా ఖండించాల్సింది కదా. వేరే వాళ్ళ జీవితాల గురించి రాయకూడదు, పర్సనల్గా రాయకూడదు, డెప్త్గా వెళ్ళకూడదు అని చెప్పి. ఇప్పుడు ఈయన గురించి డెప్త్గా ఎట్లా వెళ్తారు? ఆయన కళాపోషకుడు, అవును వెళ్తే తప్పే ఉంది. ఆయన పర్సనల్ అది, ఆయన ఇష్టాలు ఆయనకు ఉండవా? మంత్రి అయినంత మాత్రాన ఆయన తన కోరికలు చంపుకోవాలా? తన ప్యాకెట్ ఆడొద్దా? తను డ్యాన్సులు వేయొద్దా? గానా భజన ఉండొద్దా అని చెప్పి వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అయితే వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి ఎవరైనా చేసి ఉంటే ఈ రకంగా మాట్లాడేటోళ్ళ మాట్లాడరు. అద్భుతంగా రాశారు, స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ రాశారు. ఇది చూడండి వైసీపీ పార్టీ నాయకులది, వైసీపీ పార్టీ బూతుల పార్టీ, వైసీపీ పార్టీ నాయకులు రాసలీలలు ఇవని చెప్పి చెప్పేటోళ్ళు. మరి గతంలోనే వైసీపీకి చెందినటువంటి వాళ్ళ పర్సనల్ విషయాలను పెద్ద రచ్చ చేశారు కదా. మన పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రచ్చ కొన్ని రోజుల పాటు దాని గురించి
అదే వీడియోలు వేసి చూడలేక చస్తున్నాను రాబాబు అని చెప్పి మహిళా లీడర్లు కూడా అదే రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఏందని కూడా తెలుసుకోకుండా వాళ్ళు కూడా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి కదా. మరి అప్పుడు అట్లా కవర్ చేస్తూ ఉంటే అటు వాటికి సంబంధించి డిబేట్లు పెడతా ఉంటే ఖండించలేదు ఎందుకప్పుడు. ఇప్పుడు మీ మంత్రి తప్పు చేస్తే అక్కడ నిజమని తెలిస్తే కూడా వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇంకోసారి జరగదని చెప్పాల్సింది పోయి, తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ కవర్ చేస్తూ ఉన్నారు. మంత్రులు వ్యాపారాలు చేసుకోవచ్చు, పర్సనల్గా వాళ్ళకి కొన్ని కోరికలు ఉండొచ్చు. అది ఎంతవరకు ఉండాలి? ఇతరులకు ఇబ్బంది కలిగించేంతగా బయటి సమాజానికి తెలియనట్టుగా మీరు ఏమన్నా చేసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు. మనసు ఒకసారి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఏ అంశం బయటకు వచ్చినా కూడా అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభుత్వం పైన. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. బాధ్యతగా ఉండాలి కదా వాళ్ళు. ఏబిఎన్ రాధాకృష్ణ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విషయం మీకే తెలియాలి. మరి ఆయనకు పదవులు ఇవ్వనందుక, లేకుంటే వేరే ఛానల్ అధినేతకు టీటీడీ చైర్మన్ ఇచ్చినందుక, లేకపోతే ఇతర కారణాలా, లేకపోతే ఈయన పనులు ఏమైనా జరగట్లేదా దానికి సంబంధించి మీకే తెలియాలి. అది మీ ఇద్దరు పర్సనల్ సంబంధించిన విషయం. కానీ ఒక మంత్రికి సంబంధించి ఒక సెటిల్మెంట్ అని చెప్పి, గానా బజానా అని చెప్పి, పక్క రాష్ట్రంలో ఆయన వ్యవహారాలకు సంబంధించి, మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మీ మంత్రి ఈ రకంగా చేస్తూ ఉన్నాడని చెప్పి ఒక సమాచారం ఇచ్చినప్పుడు, ఒక రిపోర్ట్ అక్కడ పంపించినప్పుడు అది సీరియస్ వ్యవహారం. అది ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అది రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ ఇక్కడికి ఎన్ని వస్తున్నాయో, గానా బజానాలో మునిగి తేలుతున్నప్పుడు ఆ ఫైల్స్ కనుక మిస్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా. మరి ఇలాంటి జరగడానికి అవకాశం ఉండదా? దాని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ కవర్ చేస్తారు సౌమ్యుడని. సౌమ్యుడే అయ్యుండొచ్చు, కాదని ఎవరన్నారు? ఆయన పర్సనల్గా బిజినెస్ చేసుకోవద్దని ఎవరన్నారు? ఆయన పర్సనల్గా ఎక్కడైనా తిరగొద్దని ఎవరన్నారు? తిరుగుతారు, వారంలో 4 రోజులు తిరుగుతారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తిరిగేవాళ్ళు, ఇప్పుడు తిరుగుతారంటే తిరగమని ఎవరొద్దు అన్నారు. అది ఎవరికి ఇబ్బంది కలగనంత వరకు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలగనంత వరకు, ఇతర రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం యొక్క పరువు పోనంత వరకు ఆయన ఏమైనా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు సంబంధించి కూడా వీళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కొత్త పలుకు సంబంధించి చాలామంది ఏ రకంగా అభిప్రాయపడతా ఉన్నారంటే, వీళ్ళలో ఇప్పుడే 2029 ఎన్నికలు జరిగితే కనుక, లేదా 2027 జమిలి ఎన్నికలు జరిగిన కనుక వీళ్ళలో ఇప్పుడే గుబులు మొదలైంది, వీళ్ళలో ఇప్పుడే భయం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ప్రతిదీ కూడా ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా లోకేష్కి గుదిమండగా మారే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ వేరే ఆలోచన ఉంది అనే విధంగా, నారా లోకేష్ భవిష్యత్తు కష్టం అనే విధంగా, ఇట్లా ఆయన ఏదైతే కొత్త పలుకులు రాశారో దీనికి సంబంధించి అందరూ అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కష్టమే అనేటువంటి అభిప్రాయానికి వీళ్ళు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరైందనే అంశాలను ప్రస్తావించారు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో దీనికి కూడా వీళ్ళకి బాధ కలుగుతూ ఉంది. సో ఇప్పుడు 2 అంశాలకు సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ వర్సెస్ టీడీపీ పార్టీ నాయకులు. కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే, రాధాకృష్ణ ఈ రకంగా వార్తలు రాస్తూ ఉన్నాడంటే ఈయన పనులు కావడం లేదు. గతంలో కూడా ఈయన పనులు ఎవరైనా అధికారులు చేయకపోతే దానికి సంబంధించినటువంటి వార్తలు ఫ్రంట్ పేజీలో రాస్తారు. ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు దృష్టికి పోయిన తర్వాత అప్పుడు అసలు ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడి ఆ అధికారులకు ఆయన అడిగినటువంటి పనులు చేయాలని చెప్పి అప్పట్లో ఆదేశాలు ఇచ్చేవాళ్ళు. సో దానికోసమని ఇదంతా రాస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ మొత్తం చూస్తూ ఉన్నాడు, షాడో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, అన్ని వ్యవహారాలు ఆయన చూస్తున్నారు కాబట్టి ఎవరైతే రాధాకృష్ణన్ పక్కన అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే భవిష్యత్తులో నారా లోకేష్కి కష్టమే, నారా లోకేష్కి గుదిబండలా మారేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా మరి ప్రచారం చేయకపోయినా, యాక్టివ్గా లేకపోయినా మరి జగన్మోహన్ రెడ్డిని కానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలరా అనే విధంగా తన కొత్త పలుకులో రాశారు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఆహా ఓహో దేవుడని పోయినటువంటి టీడీపీ పార్టీ నాయకులు ఇప్పుడు బూతులు తిడతా ఉన్నారు, దయ్యం అని తిడతా ఉన్నారు, సీరియస్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు.